అయితే అయ్యో ఎలాగ అని చెప్పి వాళ్ళ మేనేజర్ ఏం చేశారు, సీతాకాంత్ గారి దగ్గరికి పంపించారనమాట. అట్లా ఫస్ట్ సీతాకాంత్ గారు ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేయించుకొని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది, డిలే అవుతుంది అని చెప్పి వైదేహి పరిణయంలో క్యారెక్టర్ ఎంట్రీ ఉంది. ఎవరిని పెట్టుకుందామా అని చూసినప్పుడు సార్ అన్నారు ఈ అమ్మాయి న్యూ ఫేస్ కదా, ఈమెను పెడదామా, ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఉంది కదా అని చెప్పి ఫస్ట్ వైదేహి పరిణయంలో అవకాశం ఇచ్చారు సీతాకాంత్ గారు. ఆయన అందరికీ తెలుసు సీతాకాంత్ గారు ఆల్మోస్ట్ అట్లా. అంటే మీరు ఇక్కడ మీకు అనిపించిందా ఆ ఫస్ట్ రిజెక్ట్ అయినప్పుడు హైట్ ప్రాబ్లం అని చెప్పని? ఎప్పుడైనా నేను ఏడ్చా, హైట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. హైట్ గురించి మాట్లాడుతుంటే నేను అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత కూడా సీతాకాంత్ గారు వస్తున్నారు. నేను ఆయన్ని చూసి గుర్తుపెట్టా, ఓ సార్ మీరేనా మా ప్రొడ్యూసర్. తర్వాత ఏమ్మా ఏమైంది, ఆయన విన్నట్టున్నారు. అడిగితే ఏం లేదు సార్ హైట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఆఫీస్లో కూడా ఒకరు నువ్వు ఇంతే ఉంటావు, నేను ఆల్రెడీ క్యారెక్టర్కి చూసిన అమ్మాయి చాలా హైట్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే నేను అది నాకు తెలియదు అప్పుడు. అంటే జర్నలిజంలో ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడం అలవాటు కదా మనకి. అలా అడిగేసా వెళ్ళి, సార్ ఇలా అన్నారు సార్. అప్పటికి స్టార్ట్ చేయలేదు, ఏం నడవలేదు, జస్ట్ డిస్కషన్స్ అవుతున్న టైంలో అనేసా వెళ్ళి కంప్లైంట్ చేశారు అనమాట. సార్ అక్కడ చెప్పారు, ఎందుకు నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు, ఒక్కసారి ఇండస్ట్రీలోకి వెళ్ళి చూడు, ఎవ్వరు అంత 6 అడుగులు 7 అడుగులు ఎవ్వరు లేరు, అందరూ 4, 10 అలానే 5, 5, 3 ఇలా ఉన్న వాళ్ళే, వీళ్ళందరూ ఇప్పుడు టాప్ 1లో టాప్ 10లో ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా అది పట్టించుకోకు, నీకు చక్కగా అందం ఉంది, నువ్వు నేర్చుకుని యాక్టింగ్ నేర్చుకుంటే గనక వెళ్ళొచ్చు ఇండస్ట్రీని. ఇదొక్కటే నాకు సీతాకాంత్ గారు చెప్పింది, అదే నా ఇన్స్పిరేషన్. ఇంకా డెఫినెట్ గా ముక్కుసూటిగా నేను మాట్లాడతాను, ముక్కుసూటిగా చెప్తున్నా, ఇండస్ట్రీలో అందరూ కూడా పొట్టెళ్ళే అంటానా ప్రియాంక రావు. వామో నేను అట్లా చెప్పలేదయ్యా, బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. రాసుకోండి. నైస్ నైస్ నైస్. అంటే ఎందుకని అంటున్నా అంటే మీకు అంత మంచి బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మీరు యూజ్ చేసుకోకుండా చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇక్కడ వరకు వచ్చారు. రైట్. ప్రెసెంట్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ప్రీవియస్ చేసింది సుభస్స శ్రీగ్రహం అనుకుంటా. శ్రీగ్రహం సీరియల్ చేశారు. తర్వాత ఇప్పుడు అన్నయ్య సీరియల్లో మళ్ళీ మా అన్నయ్యలోకి ఎంటర్ అయ్యారు, అది కూడా చేస్తున్నారు. అంటే జీ కాంపౌండ్ లోనే ఉండిపోదామని ఫిక్స్ అయిపోయారా? అలానేం లేదు, ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది జీ, కాకపోతే మా టీవీలో ఆఫర్స్ వస్తున్నాయి కానీ నాకు ఫస్ట్ ఆఫర్ అంటే మరి నిరుపమ గారుగా మా టీవీ పల్లెకిలో పెళ్లి కూతురు మా టీవీ. బట్ నాకు వాళ్ళ ప్రొడక్షన్ పిలిచిచ్చారు, చాలా జెన్యూన్ అనిపించింది. నిజంగా ఒక ఆర్టిస్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసుకున్నాక వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అది మేబీ వాళ్ళకి తెలుసు అనుకుంటా, అందుకని అంత మంచిగా రెస్పాండ్ అయ్యారు. తర్వాత చాలా మా టీవీలో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో షూట్ లేదు ఇట్లా లేదు అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. నైట్ కాల్ చేసి షూట్ ఉంది అని, ఏంటి వెహికల్ రాలేదు, నాకు వెహికల్ డ్రైవర్ నెంబర్ పంపించలేదంటే అయ్యో సారీ మేడం మిమ్మల్ని చేంజ్ చేశారని ఒక్క మాట కూడా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు షూట్ స్టార్ట్ అయిపోయేది, నాకు వేరే వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మా టీవీలో ఇప్పటికీ అట్లాగా 3 to 4 times అయింది రీసెంట్ గా కూడా. ఇంకా అప్పటి నుండి లేదులే అని చెప్పి ఇంకా మొత్తం జీ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసా అట్లా. నైస్. అంటే ఇప్పుడు మీకు జీతో కంఫర్ట్ గానే ఉంది? కంఫర్ట్. రీసెంట్ గా ఒక షోలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, సూపర్ సీరియల్స్ అనుకుంటా, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్. అది కూడా ఇక్కడ మా అన్నయ్య సీరియల్ నుంచి మా అన్నయ్య సీరియల్ నుండి వెళ్ళాము. ఓకే సూపర్. ఎట్లా ఉందండి ఇప్పుడు లైఫ్, ఎట్లా ఉంది ఇట్లా సీరియల్స్ తో చేసుకుంటూ? చక్కగా ఉంది, హ్యాపీ. అంటే ఎవరికైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు? అంటే యాక్చువల్గా మీరు స్ట్రగుల్ అయిన అన్ని కూడా బేసిక్ గా నాకు తెలుసు, మంచి ఫ్రెండ్ కాబట్టి నాకు అన్ని తెలుసు. కానీ ఏంటంటే నేను అడగట్లా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు, ఆ స్ట్రగ్లింగ్ అంతా మళ్ళీ ఎందుకు, ఇప్పుడు అంటే ఒక మంచి పొజిషన్ లో మంచి నేమ్ తో ఉన్నారు కాబట్టి అవన్నీ వద్దు. అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? అంటే నన్ను చాలా మంది ఇన్స్టాలో అడుగుతున్నారు, మేడం మేము ఇండస్ట్రీలోకి వస్తాం మేడం, మాకు ఆఫర్ ఇవ్వండి. సరే అమ్మా నువ్వు ఇన్స్టాలో అడుగుతున్నారు కదా, మీ ఇంటికాడ కూడా అడుగుతున్నారు. మా నాన్నకి మా అమ్మకి అర్జీలు పెట్టుకుంటున్నారు. అదే అట్లా మీ ఇంటి దగ్గర కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేయలేదు అంటే ఊర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి సరే మీ అమ్మాయికి చెప్పు, లక్ష్మి మీ అమ్మాయికి చెప్పు, ఇదే సిచ్యువేషన్. కానీ ఏంటి అంటే టాలెంట్ లేకుండా ప్రతి ఒక్కరూ రావాలని చూస్తున్నారు, బట్ వాళ్ళని తొక్కడానికి చాలా మంది ఉంటారు.
పుస్తకంలో చదువుకున్నది ఏది కూడా రియల్ లైఫ్ లో మనం జాబ్ చేస్తున్నా కాడ అది వర్కౌట్ అవ్వదు, అది ఏ ఫీల్డ్ అయినా సరే. సో మనకంటూ స్పెషల్ టాలెంట్ ఉండాలి, ఆ స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి బాగుంటది. కానీ యూటిలైజ్ చేసుకోవాలి ఆఫర్స్. తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా అడిగి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. అవును. మీరు ఎక్కువ అంటే ఈ దీంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ సందర్భంలో ఎక్కువ అంటే డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి మీరు అంటే ఈ స్ట్రగ్లింగ్ లో డిసప్పాయింట్ అంటే మీరు అన్నట్టుగా చాలా మంది తప్పుదారి పట్టించేట వాళ్ళు చాలా ఉంటారు మనం ఎదిగేటప్పుడు అని చెప్పన్నాను. అలాంటి సిచ్యువేషన్ లేదు అంటే కొంతమంది చెప్పేవాళ్ళు నీకు ఇది సెట్ కాదు. ఎట్లా ఉండేదంటే వాళ్ళే ఒక టీం అన్నమాట, ఇంకెవరైనా వస్తే అంత యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు. ఈ సిచ్యువేషన్ లో కొంతమంది చాలా నెగిటివ్ గా చెప్పేవాళ్ళు, దానివల్ల గొడవలు అయిపోతాయి అన్న ప్యాటర్న్ లో. కానీ నేను ఏం వింటూ ఉన్నా సైలెంట్గా ఉండేదాన్ని. నన్ను ఎవరేమన్నా నా గురించి ఎంత నెగిటివ్ వచ్చినా నా పాటకి నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఎప్పుడు బాగా బాధ అనిపించిందల్లా నువ్వు పనికిరావు అన్నప్పుడే మాత్రమే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఏ మనిషి అయినా ఏ పనికైనా పనికొస్తాడు, బట్ తనని తాను తీర్చిదిద్దుకోవాలి. నువ్వు ఏమీ చూడకుండా పనికిరావు అని నువ్వెలా చెప్తావు? అంటే నీ పొజిషన్ కి నీ సీట్ కి నువ్వు ఫస్ట్ పనికిరావు. అది నాలో ఉన్న క్వశ్చన్ అనమాట. ఆ రోజు మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయాను, తర్వాత ఇచ్చేసాను గట్టిగా. ఓకే, మీరు ఇచ్చేస్తారు తెలుసా విషయం. బేసిక్ గా మీరు రౌడీ కదా? నేను చాలా సైలెంట్, ఎవరిని అడగను, చాలా సైలెంట్ కూర్చుంటా. మీ అన్నయ్యని అడుగుదా? ఏమంటారు? అసలు అదేం చేస్తుంది మాకు తెలియదు అంటారు. కాదు, ఎలా ఉంది ఇంట్లో వాళ్ళతో? అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, మీరు ఉన్న పొజిషన్ కి ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళగానే పార్సల్స్ వస్తున్నాయా? అబ్బారో నెలలో ఒక్కసారైనా ఇంటి నుండి ఏవోటి పంపిస్తూనే ఉంటారు కంటిన్యూగా. పచ్చళ్ళని, ఆ తాటి రొట్టని, జున్నని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నా కానీ ఇంటి ఫీల్ అయితే మాత్రం పోగొట్టట్లేదు అయితే అసలు. సూపర్ నైస్. రైట్, సరదాగా ఒక చిన్న గేమ్ లాగా ఆడదాం. అంటే మనం ఇట్లా మాట్లాడుకునే కన్నా అంటే కొన్ని చిట్టీలు ఉంటాయి, అందులో మీరు ఒక చిట్టి పిక్ చేసుకుంటే అందులో ఏదైతే ఉంటుందో సెగ్మెంట్ అది చేస్తారు. కష్టమని ఏం కాదు, సింపుల్ గానే ఉంటుంది. అందుకే కొన్ని రాసు అంటే పెట్టారు ఇందులో. ఏదైనా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? ఇరికిచ్చే ప్రయత్నం ఉంటది. మీరు 4-5 తీసుకోకూడదు, ఒక్కోటి తీయాలి. పొలిటికల్ గా మీరు ఏమైనా చేయగలుగుతారా అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.